అక్కడ ఓడలు బండ్లయ్యాయి, బండ్లు ఓడలయ్యాయి. మంత్రిగా ఓ వెలుగు వెలిగిన నాయకుడు మాజీ అయ్యారు. మారిన సమీకరణాలతో ఆ జిల్లా నుంచి ఇప్పుడు త్రిమూర్తులు కేబినెట్ మంత్రులుగా చక్రం తిప్పుతున్నారు. కారు ఇక షెడ్డుకే అనుకుంటున్న టైంలో మాజీ మంత్రి మళ్ళీ యాక్టివ్ అయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కొన్నాళ్లు జిల్లా వైపు చూడని మాజీ మళ్ళీ జిల్లాలో స్పీడ్ పెంచారు. ముగ్గురు మంత్రులపై మాటలతో విరుచుకుపడుతున్నారు. ఎవరా నాయకుడు? ఏంటి ఆయన వ్యూహం? ఉద్యమాల ఖిల్లా, పోరాటాల పురిటిగడ్డ ఖమ్మం జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. ఇక్కడ వామపక్ష భావజాలం ఉన్నా మిగిలిన రాజకీయ పార్టీల హవా కొనసాగుతోంది. అలాంటి జిల్లా నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముగ్గురు కీలక మంత్రులు ఉండడంతో ఖమ్మం రాజకీయాలు ఫుల్ యాక్టివ్గా ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లాలో ఒక వెలుగు వెలిగిన నాయకుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయ్యారు. ఓటమిని జీర్ణించుకోలేకపోవడం, వ్యక్తిగత కారణాలతో పువ్వాడ అజయ్ పార్టీ కార్యక్రమాల్లో కొంతకాలం పాటు అంత యాక్టివ్గా కనిపించలేదు. అయితే 2 నెలలుగా జిల్లాలో పువ్వాడ అజయ్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. వారానికి 2-3 సార్లు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ కారు పార్టీ క్యాడర్ని ఉత్తేజపరుస్తున్నారు. దీంతో ఓటమి తర్వాత డీలా పడ్డ బీఆర్ఎస్ శ్రేణులతో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఆ పార్టీ నాయకులు కూడా ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. మాజీ మంత్రి యాక్టివ్ కావడంతో పాటు రాష్ట్ర పార్టీ కూడా ఖమ్మం జిల్లాపై ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ముగ్గురు కీలక మంత్రులు ఖమ్మం జిల్లాలో ఉండడంతో బీఆర్ఎస్ అగ్రనేతలు వారిని టార్గెట్ చేస్తున్నారు. ఎన్నడూ లేని రీతిలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వరుస పర్యటనలు చేస్తూ ఉండడంతో కార్ స్పీడ్ పెరుగుతోందని క్యాడర్ సంబరపడుతోంది. బీఆర్ఎస్ యాక్టివిటీ పెరగడంతో అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపైన ప్రజలు కూడా కొంత అసహనంగా ఉండడంతో దాన్ని క్యాష్ చేసుకునే పనిలో ఉంది బీఆర్ఎస్. పార్టీని బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలకు అన్ని విధాలా భరోసా ఇచ్చేలా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కి బీఆర్ఎస్ అధిష్టానం కీలక బాధ్యతలిచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఉమ్మడి జిల్లాలో పువ్వాడ యాక్టివ్ అయ్యారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. మరోవైపు కేటీఆర్తో సన్నిహిత సంబంధాలుండటం ఖమ్మం జిల్లాలో పువ్వాడకు కలిసొచ్చింది. మరికొందరు కీలక నేతలున్నా పువ్వాడపైనే బీఆర్ఎస్ అధిష్టానం భారం వేసినట్లు సమాచారం. అవకాశం దొరికినప్పుడల్లా ఖమ్మం జిల్లా మంత్రులపై పువ్వాడ విరుచుకుపడుతున్నారు. ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గంలో తనపై గెలిచి మంత్రైన తుమ్మల నాగేశ్వరరావు లక్ష్యంగా పువ్వాడ ఆరోపణలు చేస్తున్నారు. గతంలో తాను మంత్రిగా ఉండగా ఖమ్మంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఖమ్మంలో ఎలాంటి అభివృద్ధి లేదని తుమ్మలపై విరుచుకుపడుతున్నారు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో తుమ్మల వర్సెస్ పువ్వాడ అనే రీతిలో అజయ్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. శివరాసనంటూ దెప్పిపొడిచిన సీఎం రేవంత్ రెడ్డిని కూడా వదల్లేదు పువ్వాడ అజయ్. ఒక్క కన్నుతోనే అభివృద్ధి చేసి చూపించామని, ఈరోజు జిల్లాలో 6 కళ్లున్నాయని, ఎంతమేర అభివృద్ధి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. ఇటీవలి కాలంలో పార్టీ సభ్యత్వ నమోదు కోసం సన్నాహక సమావేశాలకు సంబంధించి కూడా ఆయా నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం మాజీ మంత్రి పువ్వాడ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కో సీటుకే పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధిస్తుందనే ధీమాతో ఉన్నారు. అందుకే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఇప్పటి నుంచే పువ్వాడ జిల్లాలో వ్యూహాలు అమలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీ బలోపేతానికి పువ్వాడ అజయ్ సర్వశక్తులు ఒడ్డుతున్నా, పార్టీ అధిష్టానం ఆయన్ని ప్రోత్సహిస్తున్నా జిల్లా నేతలు ఆయనకు సహకరించడం లేదనే ప్రచారం సైతం బలంగా ఉంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధు, జెడ్పీ మాజీ చైర్మన్ కమల్ రాజ్తో పాటు మరికొందరు నేతలు ఒక జట్టులా పనిచేస్తున్నారని సమాచారం. వీరంతా పువ్వాడ అజయ్తో అంటీముట్టన వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది. మరోపక్క కొత్తగూడెం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు పువ్వాడతో టచ్లో ఉంటూనే మరో నేత వద్దిరాజు రవిచంద్రతో సన్నిహితంగా ఉంటున్నారనే టాక్ నడుస్తోంది.
వాస్తవానికి జిల్లాలో కారు పార్టీకి కిక్కిరిసేంత మంది నేతలున్నా ఎవరికి వారుగా ఉండటమే మైనస్గా గులాబీ పెద్దలు ఎప్పుడో గుర్తించారు. ఒకరి చుట్టూ రాజకీయం తిరగడం, వారు చెప్పిందే వేదమన్నట్టుగా ఉండడంతో హేమాహేమీల్లాంటి నాయకులు సమయం చూసి చాప చుట్టేశారు. ఇప్పుడు బీఆర్ఎస్కు సవాళ్లు విసురుతూ ముప్పు తిప్పలు పెడుతున్న ముగ్గురు మంత్రుల్లో ఇద్దరు గతంలో బీఆర్ఎస్లో ఉన్నవారే. కీలెరిగి ఎక్కడ వాతలు పెట్టాలో వారికి తెలుసు. అందుకే 3 ఏళ్ల పాటు మూడ్ ఆఫ్ అయి ఉన్నారు లీడర్స్. ఇప్పుడిప్పుడే పువ్వాడ బయటకొచ్చి చప్పుడు చేస్తూ ఉండడంతో హమ్మయ్య అనుకుంటున్నారు క్యాడర్. పార్టీలో ఎలాంటి సమస్యలున్నా కలిసికట్టుగా ఉండి వచ్చే ఎన్నికల్లో జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని పువ్వాడ చెబుతున్నారు. చూడాలి మరి పువ్వాడ అజయ్ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో.